కూటమి ప్రభుత్వంపై జిల్లా వైసీపీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతున్న ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఎన్నికలకు ముందు పేదరికం లేకుండా చేస్తా, ప్రజలను కోటీశ్వర్లను చేస్తా, సంపద సృష్టిస్తా అంటూ చంద్రబాబు ఓకదంపుడు ఉపన్యాసం చేస్తారని విమర్శించారు. కూటమి పాలనలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని రవీంద్రనాథ్ ధ్వజమెత్తారు. నిష్క్రియగా ఉన్న ప్రభుత్వం ఇంకొకటి ఎప్పుడు కూడా చూసిన పరిస్థితి లేదు. ఎవరైనా ఏదో ఒక సందర్భంలో సహాయం చేసిన సందర్భం ఉంటుంది. రైతులను ఇంత దారుణంగా పట్టించుకోకుండా వాళ్ళను గాలికి వదిలేసిన పరిస్థితి చూసినాం అన్నమాట. చాలా దారుణం. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూసిన పరిస్థితి లేదు. దీనికి ఆయన చంద్రబాబు ఒకదానికి పొంతం లేని సమాధానాలన్నీ కూడా చెప్పే కార్యక్రమం అంతా చేస్తాడన్నమాట. ఎందుకంటే సేతరంగం నాశనం పోయింది బాబు అంటే సత్యనాథులను నేనే స్ఫూర్తి అంటాడు. చూడండి, ఒకదానికి సంబంధం ఉండదు. ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు అన్నమాట. సో ఈ రకంగా పేదరికం లేకుండా చేస్తా, ప్రజలను కోటీశ్వరులను చేస్తా, సంపద సృష్టిస్తా, ఈ రకంగా సమాధానాలు ఇచ్చే కార్యక్రమం చేస్తారు. సో అన్నదాతలు రోడ్డును పడినారని చెప్పేసి అడిగితే అంబానీకి నేనే సలహా ఇచ్చాను నేను అని చెప్తాడు అన్నమాట. ఈ రకంగా ఒకవైపు యూరియా కొరత ఇదంతా ఉందంటే క్యాన్సర్ వస్తుంది అని చెప్తాడు. చూడండి, క్యాన్సర్ వస్తుందా లేదా అనేది కాదు. దాదాపు ఇది ట్రెడిషనల్గా దాదాపు ఒక కొన్ని వందల సంవత్సరాల నుంచి యూరియాను వాడే కార్యక్రమం చేస్తున్నారు. యూరియాతో పాటు మిగతా ఎరువులను కూడా చేస్తున్నారు. ఇది ప్రభుత్వాలు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు దానికి సంబంధించి ఏదైతే ఆర్గానిక్ పంటలు, నిజంగానే ఆర్గానిక్ పంటలు వస్తే మంచిదే.